బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని బస్టాండ్ వద్ద గల విజేత సూపర్ మార్కెట్ లో ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన బూస్ట్ ప్యాకెట్ లో మండ్ర కప్ప మృతావశేషాలు కనపడడం కలకలం రేపుతోంది. తాడేపల్లిగూడెం మండలం మెట్టపురగూడెం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్య అనే వ్యక్తి గత నెలలో విజేత సూపర్ మార్కెట్ లో బూస్ట్ ప్యాకెట్ ను కొనుగోలు చేసిన వైనం తాను కొనుగోలు చేసిన బిల్ ఫోన్ పే ఆధారాలతో బూస్ట్ ప్యాకెట్ ను తీసుకుని విజేత సూపర్ మార్కెట్ వద్దకు వచ్చి సదరు మేనేజర్ నిలదీసిన బాధితుడు అది తిని ఉంటే తనతో పాటుగా తన భార్య పిల్లల ప్రాణాల పరిస్థితి ఏంటని సూపర్ మార్కెట్ మేనేజర్ ను ప్రశ్నించిన బాధితుడు ఈ విషయంలో తమకేం సంబంధం లేదని ప్రోడక్ట్ తయారు చేసిన వారికి మెయిల్ పంపిస్తామంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడంతో మీడియాని ఆశ్రయించిన బాధితుడు ఈ విషయమై విజేత మేనేజర్ ను బాధితుడితో కలిసి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తయారీదారులకు మెయిల్ చేసి వారిచ్చిన సమాధానం ఆధారంగా నిర్ణయం తీసుకుంటామంటూ చెబుతుండటం శోచనీయం. ఇటీవల కాలంలో తాడేపల్లిగూడెంలో నెలకొల్పిన పలు మాల్స్ లో వరుసగా ఇదే తరహా సంఘటనలు చోటు చేసుకోవడంపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపించిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ మధ్య పలు మాల్స్ లో ఇదే తరహాలో వరుసగా జరిగిన ఇటువంటి సంఘటనలపై పూర్తి స్థాయి వార్తాకథనంతో మరో ఎపిసోడ్ లో మీకోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. 2 months లోపు ఇది కొన్నాను బూస్ట్ కొంటే అది కొంచెం వాడగా ఇంకా కొంచెం ఉండగా తేలు బాటకప్పు మొక్కలు వస్తున్నాయండి దాంట్లో నుంచి పీసులు. ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారు? విజేతలోనండి. బిల్ అది ఉందా మీ దగ్గర? బిల్లు ఉందండి, ఫోన్ పే చేసేది బిల్లు ఉంది, అది ప్రూఫ్స్ ఉన్నాయి. పట్టుకొస్తే మేనేజ్మెంట్ నాటి మీద సంబంధం చెప్పలేదండి. ఏమంటారండి? అవి ఎలాగే ఉంటాయని చెమ్మ వెళ్ళిపోయి అలాగ వస్తున్నాయి తప్ప ఏ కాదని చెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన గంటకి అతను వచ్చాడండి. అదే నేను మీడియా పిలిస్తేనే వచ్చేది తప్ప లేదా ఆయన కూడా పట్టించుకోలే. ఈ ఎప్పుడే తేవాలి కానీ ఇప్పుడు తెస్తే ఎలాగని అడిగితే ఇది పట్టుకెళ్ళి బూస్ట్ అండి, ఒకసారి తినలేం కదా. ఏదో రోజుగా స్కూల్ని పిల్లలకి ఎట్టుకుంటాం తప్ప రోజు తినేది కాదు కదా. ఇది ఏదో ఒక పూట ఎట్టుకుంటాండి. ఇది లాస్ట్ వచ్చేటప్పుడు మనకు బయటపడింది. దానికోసం పని కట్టుకుని వచ్చి పనులు మానుకొని అడిగితే అందులో తేలు మొక్కలు అండి, బాటకప్ప మొక్కలు, రెక్కలు, కాళ్ళు, రెక్కలు అన్నీ ఉన్నాయండి. చెప్పండి జరిగిన సమస్య మీద. అంటే ఇప్పుడు మాకు అది ఇప్పుడు దీనికి అప్పుడు అతను ఎప్పుడు తీసుకెళ్ళాడు అవన్నీ మాకు కావాలి కదా, డీటెయిల్స్ మీద రాసుకోవాలి కదా. తీసుకున్న తర్వాత అతను డీటెయిల్స్ అయ్యి పంపించిన తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళు అతను రెడ్ పే అవుతారు కంపల్సరీ. ఒకసారి మీ డీటెయిల్స్ ఎవరు రండి రాసి తిరిగి మీ డీటెయిల్స్ రాసి తిరిగాను. చేస్తున్నా దానికి మ్యాటర్ లేకుండా అది ఉండాలి కదా, లేకపోతే మనకి